వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని వంశీపై కేసు నమోదైంది. గన్నవరం పోలీస్ స్టేషన్లో వంశీపై మైనింగ్ ఏడీ కంప్లైంట్ చేశారు. అక్రమ తవ్వకాలపై నివేదికతో ఫిర్యాదు చేశారు. 2019-2024లో వంశీ ఆయన వర్గం అక్రమాలకు పాల్పడినట్లు నివేదికిచ్చారు. వల్లభనేని వంశీ సహా మరో 8 మందిపై కేసు నమోదైంది. 100 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై నివేదికలో పొందుపరిచారు. వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని వంశీపై కేసు నమోదైంది. గన్నవరం పోలీస్ స్టేషన్లో వంశీపై మైనింగ్ ఏడీ కంప్లైంట్ చేశారు. అక్రమ తవ్వకాలపై నివేదికతో ఫిర్యాదు చేశారు. 2019-2024లో వంశీ ఆయన వర్గం అక్రమాలకు పాల్పడినట్లు నివేదికిచ్చారు. వల్లభనేని వంశీ సహా మరో 8 మందిపై కేసు నమోదైంది. 100 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై నివేదికలో పొందుపరిచారు. వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ప్రస్తుతం తాజాగా మైనింగ్ అక్రమాలకు సంబంధించి ఒక కేసు అయితే నమోదైంది. ఇప్పటి వరకు ఆయన మీద 7 కేసులు కూడా నమోదయ్యాయి. 7 కేసుల్లో 5 కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ వచ్చింది. ఒక కేసు ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు ఉందో దానికి సంబంధించి ఇవాళ తీర్పు అయితే రాబోతా ఉంది. ఇక పాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఆయన మీద నమోదైన కేసుకు సంబంధించి పీటీ వారెంట్ దాఖలు చేయడంతో నూజివీడు కోర్టులో ఇవాళ వంశీని హాజరుపరచడం జరిగింది. విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ నెల 29వ తారీఖు వరకు కూడా వంశీకి రిమాండ్ విధిస్తూ కూడా న్యాయస్థానం తీర్పు కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా బాపులపాడు, గన్నవరం రూరల్ మండలాల్లో 2019 నుంచి 2024 వరకు జరిగిన మట్టి తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో సిట్ విజిలెన్స్ నివేదిక కలిసి ఒక రిపోర్ట్ని మైనింగ్ అధికారులకు ఇచ్చింది. దీంతో మైనింగ్ ఏడీ ఆ నివేదికతో ఇవాళ గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మీద వంశీ సహా మొత్తం 13 మంది మీద కేసు అయితే నమోదైంది. ఈ కేసుకు సంబంధించి 192 కోట్ల రూపాయల మేర 5 ఏళ్లలో ఈ మైనింగ్ వ్యవహారంలో వంశీ ఆయన వర్గీయులు అక్రమాలకు పాల్పడ్డారని తాజాగా కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం కేసులకి సంబంధించి వంశీ ప్రస్తుతం వెంటనే బయటకు వచ్చే అవకాశాలు అయితే కనపట్లేదు. గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో ఇవాళ బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఆయన రిమాండ్లోనే బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అయితే జైల్లోనే ఉండబోతా ఉన్నారు. ఇక ఈ తాజాగా నమోదైన మైనింగ్ కేసుకు సంబంధించి ఇంకా వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. ఇదే సమయంలో గన్నవరం పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి వంశీని న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి పీటీ వారెంట్ని ఇవాళ లేదా రేపు దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.